ఉంటారు. చాలా ఎక్కువ చూస్తే రేర్ మా వాళ్ళ పేరెంట్స్, మా ఇంట్లో కూడా వెజిటేరియన్సే ఉంటారు చాలా వరకు. కానీ వీళ్ళందరూ వెజిటేరియన్స్ అని చాలామంది చెప్పుకుంటారు, ఏ జంతువు ప్రోడక్ట్ మేము తినము అది ఇదని. సో వీళ్ళు కూడా తింటారు. అదేంటో ఎలా చెప్పానా, వీళ్ళు కూడా ఆ జంతువు యొక్క ప్రోడక్ట్ కూడా తింటారు. మన హెల్త్ ఇష్యూస్ వస్తే మామూలుగా మెడిసిన్స్ వేసుకుంటాం, మందులు వేసుకుంటాం కదా, అవే టాబ్లెట్స్, సిరప్స్, లైక్ లిక్విడ్తో కూడిన ఇంజెక్షన్స్ వేసుకుంటాం కదా. దాన్ని ఎలా తయారు చేస్తారు అనుకోండి తెలుసా? జంతువుల నుంచి తయారు చేస్తారు. వాటి యొక్క సెల్స్, అలాగే వాటి యొక్క బ్లడ్ సెల్స్, వాటి యొక్క లివర్ అండ్ ఫంక్షనాలిటీస్ దగ్గర నుంచి కొద్దిగా తీసుకొని ఆ మెడిసిన్ అనేది తయారు చేస్తారు. సో వాటి ద్వారా మన బాడీలో ఉన్న పెయిన్ కానీ ఏదన్నా డ్యామేజ్ అయినా కానీ దాన్ని క్యూర్ చేస్తారు, ఆ మెడిసిన్స్ యూజ్ చేయమని చెప్పి. అలాగే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు హార్ట్ స్ట్రోక్స్ కానీ సర్జరీ అయిన తర్వాత కొన్ని లిక్విడ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి అమర్పిన్ అనే ఈ మందు ఉంటుంది. ఈ మందును పంది యొక్క సెల్స్తో తయారు చేస్తారనమాట. పంది యొక్క బాడీలో ఉన్న లోపల ఉన్న సెల్స్ తోటి దీన్ని తయారు చేసి మన బాడీకి ఇంజెక్షన్ ఇస్తారు. అది జంతువు నుంచి తయారైందే కదా, మన బాడీలో వెజిటేరియన్ అవుతుంది కదా. మన కిడ్నీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, కిడ్నీ పెయిన్స్ కానీ ఏదైనా వచ్చిందనుకో, కోతి యొక్క కిడ్నీస్ ఉంటాయి కదా, అందులో ఉండే సెల్స్ని యూజ్ చేసి, దాంట్లో ఉన్న కణాలను యూజ్ చేసి ఒక మెడిసిన్ తయారు చేసి ఆ మెడిసిన్ని మన బాడీలో ఇంజెక్ట్ చేసి మన కిడ్నీస్ని క్యూర్ చేస్తారనమాట. ఇది జంతువు నుంచి తయారు చేసిందే కదా, ఆ మెడిసిన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. చాలా వరకు మెడిసిన్స్ అనేటివి జంతువుల నుంచే తయారు చేస్తారు. రేరు ఎక్కడో ఏదో ఒక చోట మన మొక్కల నుంచి తయారు చేస్తారు. అదంతా 5% మాత్రమే మొక్కల నుంచి తయారు చేస్తారు. ఇక ఆయుర్వేదంలో అంటే చెప్పనక్కర్లేదు, ఆయుర్వేదంలో మొత్తం మొక్కల నుంచి తయారు చేస్తారు మెడిసిన్స్ మన ఇండియాలో. సో అది సెకండరీ. కానీ మనం ఎక్కువ రేర్గా యూజ్ చేసే మెడిసిన్స్లలో మాత్రం జంతువుల యొక్క ఏదో ఒక సెల్స్ కానీ వాటి యొక్క బాడీ రేర్నెస్ కానీ యూజ్ చేస్తారు.